హలో మామ, ఈ రోజు అయితే మనం వర్షాన్ని కోపిస్తున్నాం. బండి అయితే వచ్చింది, మొత్తం గణం అయితే తీసిపెట్టిన. బండి స్టార్ట్ అయ్యే లోపు వర్షాన్ని మొత్తం వంపాలి, వరాలెంపటి ఇట్లా వంపుకుంటే మంచిగా నీట్ గా కోస్తుంది వర్షాను. ఊకే బండి వెనక తిరిగి కోయనవసరం ఉండదు. చాలా మంది ఏం చేస్తారంటే మిషన్ కోస్తుంటే దాని వెనకాల పోయి కోస్తుంటారు. అలా కోయడం వల్ల చాలా ఇబ్బంది అయితే అవుతుంది. మిషన్ డ్రైవర్ కి అయితే వెనకాల జరిగేది అయితే కనపడదు. అందువల్ల మన జాగ్రత్తలో మనం ఉండాలి. అంతా ఇలా నీట్ గా వంపుకుంటే సరిపోతుంది, మళ్ళీ కోయనవసరం లేదు. మా నాన్న వచ్చి దేవునికి దండం పెట్టుకొని కొబ్బరికాయ అయితే కొట్టిండు. ఇలా ఎందుకు చేస్తామంటే మనం చేసే పనిలో ఎలాంటి అడ్డంకులు లేకుండా అంతా క్షేమంగా అవుతుందని రైతుల యొక్క నమ్మకం. ఇంకా మా నాన్న అయితే కోయడం షురూ చేసిండు. ఇప్పుడున్న కాలానికి 10 కర్రలే మనం కోసేది, అంతా మిషనే చూసుకుంటది. ఏ పనైనా మా ఇంట్లో మా నాన్నే మొదలు పెడతాడు. మిషన్ అయితే స్టార్ట్ అయింది. మిషన్ కోస్తుంటే ఒకసారి అయితే గడ్డిలో ఒడ్లు చూసుకోవాలి, ఒక్కొక్కసారి ఒడ్లు పోతుంటాయి. నేనైతే చెక్ చేసిన, కొన్ని ఒడ్లు పోతున్నట్టు అనిపించింది. డ్రైవర్ అయినా చెప్తే అన్ని సెట్ చేసిండు. రైతు ఇన్ని రోజులు కష్టపడేది ఈ సమయం కోసమే. ఈ మధ్య కాలంలో ఎలాంటి ప్రకృతి విపత్తు జరిగినా రైతు నష్టపోతాడు. ఓకే మామ, ఉంటా, బాయ్.